నమస్తే ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిస్ కిచెన్ డైరీస్ ఫ్రమ్ మై కిచెన్ టు యువర్స్. మనం ఈరోజు ఒక వెజ్ కర్రీ చేసుకుందాం. అసలు ఎలాంటి దావత్ అయినా వెజ్లో ఈ కర్రీ లేకుండా అస్సలు నడవదు. అదే గుత్తొంకాయ. చలో దాని చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 50 గ్రామ్స్ ధనియా, 50 గ్రామ్స్ జీరా, 20 గ్రామ్స్ నువ్వులు, 50 గ్రామ్స్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 3 ఆనియన్స్ మీడియం సైజ్, 1 టేబుల్ స్పూన్ అల్లం గడ్డ, 1 టీ స్పూన్ పసుపు, 50 గ్రామ్స్ చింతపండు సోక్ చేసి పెట్టుకోవాలి. ఫైనలీ పావు కిలో వంకాయలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ టాస్ చేసుకోవాలి. ఫస్ట్ జీరా వేసుకొని కొంచెం ఎర్రయ్యే వరకు వేయించి పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ ధనియా టాస్ చేసుకొని కొంచెం ఎర్రగా అయినాక పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ నువ్వులు ఇవి జల్దీ మాడుతాయి. ఒక 1 మినిట్ వేయించుకుంటే చాలు. అట్లా ఎగురుతుంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు పల్లీలు వేయించుకొని లైట్గా నల్లగా అయినాక పక్కకు తీసుకోండి. లాస్ట్లో ఆనియన్స్ వేసుకొని మంచిగా కలిపి బ్రౌన్ అయ్యేదాకా మంచిగా కలుపుకుంటూ వేయించాలి, లేకపోతే కింద అడుగు అంటుతుంది మొత్తం. ఇప్పుడు మసాలాని మిక్సీలో వేసుకొని మసాలా తయారు చేసుకోవాలి. ఫస్ట్ జీరా, ధనియా, నువ్వులు వేసుకొని మిక్సీ పట్టాలి. అది మంచిగా పౌడర్ లాగా అయినాక ఇప్పుడు పల్లీలు, ఆనియన్స్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా మిక్సీ పట్టాలి. మంచిగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు అందులోనే కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసుకొని మిక్సీ పట్టాలి. కదా మన మసాలా తయారైపోయినట్టే. ఇప్పుడు మనం వంకాయలకి 2 కార్లు పెట్టుకొని మసాలా మొత్తం లోపలికి పోయేలాగా మంచిగా రుద్దాలి. అట్లనే అన్ని వంకాయలకు రుద్దినాక స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి వంకాయలు మంచిగా ఫ్రై కావడానికి కావాల్సినంత ఆయిల్ పోసేయండి. ఆయిల్ హీట్ అయినాక వంకాయలు అందులో వేసేసి మంచి డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇట్లా మంచిగా డార్క్ కలర్కి వచ్చినాక పక్కన వేరే గిన్నెలకు తీసేసుకోండి. ఇప్పుడు మనం అదే నూనెలా మసాలా మొత్తం వేసేసి మంచిగా కలపాలి. కొద్దిసేపు మూత పెట్టి మసాలాని మంచిగా వేయించాలి. అబ్బా, ఇప్పటికే మసాలా వాసన నిండిపోయింది. కొంచెం బ్రౌన్ కలర్ అయినాక సోక్ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసేయండి. మంచిగా ఒకసారి కలుపుకొని అదే స్ట్రెయిన్ చేసిన చింతపండులో ఒక 3 గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ స్ట్రెయిన్ చేసి పోసేయండి. లంప్స్ ఏమీ లేకుండా మంచిగా కలుపుకొని కొద్దిసేపు ఉడకనియాలి. మంచిగా ఉడికినాక ఫ్రై చేసుకున్న వంకాయలు వేసేయండి. ఒక 5 నిమిషాలు మంచిగా మూత పెట్టి మసాలా పెట్టుకొని దించేసుకోవడమే. చూశారు కదా కలర్ అండ్ కన్సిస్టెన్సీ ఎంత బాగుంది.
కరెక్ట్గా స్టెప్స్ ఫాలో అవ్వండి. వంకాయ కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంతే. అసలు టేస్ట్ కూడా క్రేజీ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. వంకాయ కూడా చాలా సాఫ్ట్గా టెండర్గా కుక్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.